అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక. The letter to Philemon written by Apostle Paul. ఈ పత్రిక 4.5 నిమిషాలు చదివచ్చు. The whole letter can be read in 4.5 minutes. ఎన్నోసార్లు చదివాను నేను. I read it many times. ఎక్కడైనా టైం దొరికిందంటే ఏం చదివానికి అనుకుని లేకపోతే ఈ పత్రిక చదివేస్తాను. When I find any little time, if there is no work, so I used to read this letter to Philemon. కనుక మనం కూడా కలిసి చదువుకుంటామా? So మార్చి చదువుకుంటాం. let us read it responsively. The letter to Philemon written by Apostle Paul, 25 verses are there. ఒకసారి టైం కూడా నోట్ చేసుకోండి, మనకు కూడా అనుకూలంగా ఉంటుంది. So you can note the time. So we are going to read it responsively. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జతపైన వాడినైన ఫిలెమోనుకును, and to our beloved Apphia and Archippus, our fellow soldier, and to the church in thy house. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును కృపయు సమాధానము మీకు కలుగును గాక. I thank my God, making mention of thee always in my prayers. 6 వరకు చదివేసేయండి. Hearing of thy love and faith which thou hast toward the Lord Jesus and toward all saints, that the communication of thy faith may become effectual by the acknowledging of every good thing which is in you in Christ Jesus. 7వ వచనం. పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగేను. 8 నుంచి 10 వరకు చదివేసేయండి. Wherefore thou I might be much bold in Christ to enjoin thee that which is convenient. Yet for love's sake I rather beseech thee, being such an one as Paul the aged, and now also a prisoner of Lord Jesus Christ, I beseech thee for my son Onesimus, whom I have begotten in my bonds. 11వ వచనము. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. Whom I have sent again, thou therefore receive him that is mine own bowels. 13. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము నా ఎదుకు అతన్ని ఉంచుకున్న వాళ్ళని ఉంటిని కానీ, but without thy mind would I do nothing, that thy benefit should not be as it were of necessity, but willingly. 15-16 చదువుతాను. అతడికి మీట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయము ప్రభు విషయమును మరియు విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ వద్ద ఎల్లప్పుడూ ఉండడికే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. 17. If thou count me therefore a partner, receive him as myself. 18. అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసినలా నీకు ఏమైనా రుణమైన ఎడలను అది నా లెక్కలో చేర్చుము. I Paul have written it with mine own hand, I'll repay it. Albeit I do not say to thee how thou owest unto me even thine own self besides. 20వ వచనం. అవును సహోదరా, ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్మ, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయము. Having confidence in thy obedience I wrote unto thee, knowing that thou wilt also do more than I say. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుతున్నానని నిరీక్షించుచున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. There salute they Epaphras, my fellow prisoner in Christ Jesus. అరిస్తార్కు, దేమ, లూకా వందనములు చెప్పుచున్నారు. The grace of our Lord Jesus Christ be with your spirit. Amen. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధ తండ్రి, జీవన దేవ, మా నమ్మకమైన మా నాయన, తిరిగి మీ ప్రియ పాదం చెంత ప్రభును ప్రియరక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమగల ఔన్నతమైన నామపేట తండ్రి, చెడిపోయి తప్పిపోయి పడిపోయినట్టు నరకపాత్రైనటువంటి నన్ను తండ్రి, అడవి ఒలిచే చెట్టువలి ఉన్న నన్ను కూడాను కనికరించావయ్యా, కాపాడావు తండ్రి. శ్రేష్టమైనటువంటి ఒలివి చెట్టినటువంటి మా ప్రభుతో అంటుకట్టినందుకు కూడా స్తోత్రాలు. మా ప్రభా, నాలో ఉన్నటువంటి
చేదు, నాలో ఉన్నటువంటి అపవిత్రత, నాలో ఉన్నటువంటి మాలిన్యము, నాలో ఉన్నటువంటి సమస్తాన్ని నువ్వు తొలగించిన స్తోత్రాలు ప్రభా. అంతేకాదు నీ జీవాన్ని నాకు దయచేసిన స్తోత్రాలు, నీ ప్రేమను రుచింపజేసిన స్తోత్రాలు, నీ కృపను అనుభవింపజేసిన స్తోత్రాలు మా తండ్రి. వీటన్నిటి బట్టి ఏమి ఇవ్వలేనని, దీన దరిద్రులని, బలహీనుడని చెప్పి మా తండ్రి భక్తిహీనునిగా ఉన్నటువంటి నన్ను, శత్రుగా ఉన్న నన్ను ఎంతో ప్రేమించావు, ఎంతో కనికరించావు, కృప తీర్చేస్తావు. నా జీవితాన్ని మార్చేసినందుకు స్తోత్రాలు చేస్తూ, ఏమి ఇవ్వలేనని, దీని దరిద్రుడని నా హృదయ తండ్రి పాత్ర తీసుకొని నేను స్తుతిస్తున్నానయ్యా. అదే సమయంలో మా తండ్రి మళ్ళీ బలచోటు చేరనేటుండగా మాకు కావాల్సిన నీ కృప దయచేయి. మాకు కాదు నీ కృపా సత్యాన్ని బట్టి నీ ప్రేమ చిహ్నాలు దగ్గరికి వస్తూ ఉంటుండగా సహాయపడమని, వాక్యము దానికి వెలుగు దయచేయమని తండ్రి, నాకును జానుకుడికి సహాయపడమని, కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం ఫిలోమోను రాసిన పత్రిక రాసినటువంటి పత్రిక చూసే ముందు కొలస్సీ సంఘాన్ని గురించి కొంచెం ఎరిగితే మంచిది. Before we meditate what is written in the letter to Philemon, it is better to remind ourselves of the church at Colossae. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి ఒక్కసారి కూడా దర్శించలేదు. Apostle Paul never visited the church at Colossae throughout his lifetime. అయితే ఎఫెసస్కి వచ్చినప్పుడు అక్కడ అడిగి ఎపఫ్రా వెళ్ళేవాడు, అదే సమయంలో ఫిలిమోన్ కూడా వెళ్ళేవాడు. When Apostle Paul was there in Ephesus, Epaphras and Philemon, they were going to Ephesus. అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య ద్వారా ఫిలిమోను తర్వాత ఎపఫ్రా వాళ్ళు కూడా ప్రభువుని నమ్మారు. Through the ministry of Apostle Paul, Epaphras and Philemon, they accepted Christ. కొలస్సీలో పరిచర్య ఎపఫ్రాస్ ద్వారా ఆరంభించబడింది. And in the city of Colossae, the ministry was started, the church was started by Epaphras. ఎఫెసు యొక్క బ్రాంచ్లే అని చెప్పొచ్చు వాటిని. In one way we can say that Colossae is an extended work or a branch of Ephesus. అక్కడ 3 సంఘాలు ఉన్నాయి. And around Ephesus there are 3 more churches. కొలస్సీ, one is at Colossae, రెండవది లౌడిషియా, and the second one is at Laodicea, మూడవది హిరాపోలిస్, and the third one is at Hierapolis. ఈ 3 కూడాను ఇండ్లలోనే సంఘాలు ఉన్నాయి. And these 3 assemblies, they were gathering in the houses, in the homes of believers. అక్కడ యూదులు క్రైస్తవులుగా మారింది కాదు, అందరూ అన్యులే. There in Colossae and other places, it is not the Jews converted to Christianity, but almost all believers are from Gentile background. కనుక వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాలంటే అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్ళాలి. And if any problem is there, maybe doctrinal or anything, for all the problems, for clarification, they have to go to Apostle Paul. వాళ్ళేమో లోక జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనము దేవదూత ఆరాధన చేయొచ్చు, మనం ఈ పనులు చేయొచ్చు, కనుక ఇంకా ముట్టద్దు, తాకద్దు, పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, ఇవన్నీ మనం చేయకూడదు, రకరకాలుగా ఎన్నెన్నో ఇవన్నీ సిద్ధాంతాలు తీసుకొచ్చారు. So because of their Gentile background and also some of the Jewish traditions there, they have brought some new doctrines like worshipping the angels, that is Gnosticism. So all these things they brought into the assembly. ఈ 3 సంఘాలు కొలస్సీలో ఉండే సంఘాన్ని ఎవరింట్లో అంటే కనుక ఫిలిమోన్ ఇంట్లో ఉంది. So in all these among these 3 assemblies, the church at Colossae, they were gathering in the house of Philemon. ఫిలిమోను ధనవంతుడు. Philemon is a rich man. కనుక అతని ఇంట్లో చోటు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు అక్కడ ఆరాధించేవాళ్ళు. He has given place for the believers to gather in his house, and they were gathering and worshipping the Lord. ఇక్కడ మనం చూసామంటే అఫియా ఆయన భార్య. And when we see Aphia is the wife of Philemon. అంతేకాదు అర్కిప్పు తర్వాత అతడే సేవకుడయ్యాడు అక్కడ. And then when we see about Archippus, later he became the servant of God in Colossae. 4 నుంచి 6 వచనం వరకు మనం చూసామంటే అక్కడ కొలస్సీలో మన ఫిలెమోను యొక్క పరిచర్య ఎంత ఘనంగా ఉందో అని మెచ్చుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు. See, from verses 4 to 6, in a wonderful way the ministry is going on in the house of Philemon,
And Apostle Paul is commending Philemon. 7వ వచనంలో మనం చూసామంటే In గన verse 7, కలిసి చదువుకుంటాం. all of us please. సహోదరుడా, For we have పరిశుద్ధుల great హృదయములు joy and నీ consolation మూలముగా in thy విశ్రాంతి love, పొందినందున because నీ the bowels ప్రేమను of the బట్టి saints are మాకు refreshed విశేషమైన by thee, ఆనందమును brother. ఆదరణయు కలిగెను. కనుక తన యొక్క పరిచర్య చూస్తూ ఉంటే ఆయనకి ఎంతో ఆదరణ, ఆనందము, ప్రోత్సాహం కలిగిందంట. And when I heard of your ministry, I am so joyful. There is a great joy and consolation. And also, when I heard that the bowels of the saints are refreshed, I am so happy. కొలొస్సీలో ఫిలిమోన్ ఇంట్లో బానిసలు ఉన్నారు, దాసులు ఉన్నారు. And in Colossae, in the house of Philemon, there were some slaves. వాళ్ళలో ఒక బానిస ఏం చేశాయంటే వాడు ఇంట్లో నుంచి ఏదో దొంగతనం చేసి పారిపోయాడు. And one of the slaves, he has robbed something from the house of Philemon and he ran away. పారిపోగానే వచ్చే తలంపు ఏంటంటే కానీ చేతిలో డబ్బు ఉంది కదా, మాకైతే ఏం తలంపు వస్తుందంటే మేము మదనపల్లిలోము, బెంగళూరు లేకపోతే మెడ్రాసు అంటే చెన్నై విజ్ఞానం వస్తాయి మాకు. Brother is native of Madanapalle, and people who, the residents of Madanapalle, when they get some money, they will have a new idea. Okay, let me go to Bangalore, let me go to Chennai and enjoy. ఆ రీతిగా వీడికి రోమ్ జ్ఞానం వచ్చింది. So immediately this man Onesimus, Rome was reminded. That is, he remembered Rome. కనుక ఏ రీతిగా అపోస్తున్న ఏ రీతిగా తప్పున కుమారునిక జోబి కడుపు మొత్తం ఖాళీ అయిపోయిందో, Like the prodigal son, after the pocket is emptied and the stomach is in need. కనుక ఇప్పుడు రెండు అయిపోయినాయి కాబట్టి ఎక్కడికి పోవాలని చెప్పి ఆలోచిస్తుంటే పౌలు గురించి వాళ్ళు ఇంట్లో మాట్లాడేవాళ్ళు కదా ఎప్పుడైనా, ఎవరు ఫిలిమోను. So here, when everything is emptied, now he remembered Apostle Paul. That is, now and then they were talking about Paul in the house of Philemon. ఆయన రోమాలో చెరసాల్లో ఉన్నాడని చెప్పి విన్నాడు. And he heard that Apostle Paul is in the prison in Rome. ఏదో రూపేణ పౌలును కలుసుకున్నాడు. So, and finally he met Apostle Paul. పౌలు అద్భుతకరమైనటువంటి సువార్త వానికి అందించాడు. And Paul has, shared wonderful gospel with Onesimus. వాడు అద్భుతంగా మారిపోయాడు. And this man was changed in a wonderful way. అక్కడ ఉన్నటువంటి సహోదరులు కూడా వాళ్ళందరి యొక్క సహవాసంలో అద్భుతంగా మారిపోయాడు. Not only that, in the fellowship of the saints at Rome, Onesimus was wonderfully changed. 23-24 వచనాలు. 23 and 24. క్రీస్తు యేసునందు నాతోడి ఖైదైన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్టార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. వీళ్ళంతా ఉన్నారు. See, there salute the Epaphras, my fellow prisoner in Christ Jesus, Marcus, Aristarchus, Demas, Lucas, and my fellow laborers. All these people were there in Rome. ఇది ఫిలిమోనుకు రాస్తున్నాడు. And ఫిలిమోనుకు రాస్తున్నాడు. so now he is writing to Philemon. నీ దాసుడు నా దగ్గరికి వచ్చాడు. Your servant, your slave has come to me. అద్భుతకరంగా మారుమనసు పొందాడు. In a mysterious way, he accepted Christ. నేను నా దగ్గర ఉంచుకోవడానికి ఇష్టం లేదు. నేను నీ దగ్గర పంపించాను. Now I don't want to keep him with me, but I want to send him to you. నేను వృద్ధుడను, వృద్ధాప్యములో నేను కన్న కుమారుడు అంటాడు. What he is telling is, I the Paul am aged. In my old days, I have begotten him as my son. వృద్ధాప్యం వరకు ఇంకా అనేకులను రక్షణకు నడిపిస్తున్నాడు. So from this we can understand Apostle Paul was leading many people to Lord Jesus Christ till his very very old age. కనుక మనం ముసలోళ్ళం అయిపోతే ఇంకేం లేదని ఆ సంగతి అయిపోయింది అంటాం. So when we become old, we will say that I am out. We will be thinking of BP and sugar. కానీ గమనించామంటే గనా అతడు వృద్ధాప్యములు ఇంకా కంటున్నాడు. So Apostle Paul, even in his old days, he is bringing people to Lord Jesus Christ, giving birth to them spiritually. 11వ వచనము. In verse 11, ఏమంటున్నాడు? what he is saying? కనుక అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. Which in time past was to thee unprofitable, but now profitable to thee unto me. అతని యొక్క బానిస అతనికి ఏం లెటర్ రాస్తున్నాడు? నీకును నాకును ప్రయోజనకరమైన వాడైనాడు. Once upon a time he was your slave, but today he is profitable not only unto thee, unto me also. ఇతను చేర్చుకో అంటున్నాడు. And receive him. ఎలా చేర్చుకోమంటాడు? How? 12వ వచనం. Verse 12. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపుచున్నాను. Whom I have sent again, thou therefore receive him, that is mine own bowels. కనుక నా ప్రాణం వంటి వాడు.
he is almost like me. అరే బానిస, He was a slave దొంగ, and he robbed. He is a robber. అతను ఏం చెప్తున్నాడు, నా ప్రాణం వంటి వాడు అంటున్నాడు. And now what Paul is telling, Onesimus is my own bowels, almost equal to me. అంతేకాదు, not only that, ఇంకా మనం గమనించామంటే see further 15-16 వచనాలు 15 and 16 చదువుకుంటాం. all of us. అది For perhaps he therefore departed for a season, that thou should receive him forever, విశేషంగా నాకు not now as a servant, but above a servant, a brother beloved especially to me, but how much more unto thee, both in the flesh and in the Lord. ఎడబాసుడని అంటాడు, ప్రియ సహోదరుడిగా ఉండుటకే నిన్ను ఎడబాసినాడు కొద్ది కాలము, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చా అంటే కన్నా నాకు నీకు ఇద్దరికి ప్రియ సహోదరుడు. For few days he was away from you, so that he may become a beloved brother. When he returns, you receive. He is a beloved brother not only to you, to me also. ఆ లెటర్ కన్నా ఫిలిమానికి వెళితే ఎట్లుంటుంది? So if that letter goes to Philemon, how it will be? నా ఇంట్లో పనిచేసేవాడు, and that fellow was working as a slave in my house, దొంగతనం చేసిపోయినాడు, and this man is a robber. వాడా ఈ రీతిగా అపోస్తలుడైన పౌలుకు నాకున్న సహోదరుడా? See that fellow, see how he can be useful to Apostle Paul and to me. అంతేకాదు 17 వచనం, not only that 17th verse చదువుకుంటామా all of us. కాబట్టి నీవు నన్ను నీతో పాలువానిగా ఎంచినట్లా నన్ను చేర్చుకున్నట్టు చేర్చుకునుము. అపోస్తలుడైన పౌలుని చేర్చుకున్నట్టు చేర్చుకోవాలంట. You have to receive him as you are receiving me. భక్సింగ్ గారితో పాటు ఒకసారి వెళ్తుంటే ఒక స్థలానికి, one day I was traveling with brother Bhat Singh to one place. ఇక రైల్వే స్టేషన్లో దిగినాం. అక్కడి నుంచి సంగానికి మందిరానికి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు. And we got down in the railway station. From there to the assembly, it was nearly 7 kilometers distance. 7 కిలోమీటర్లు ఎలా తీసిపోయాయంటే అక్కడ సేవకుడు ఎంత ఘనంగా తీసిపోయాయంటే ముందు 2 మోటార్ వెహికల్, తర్వాత కారు, తర్వాత వెనకాల లారీ, దాని నిండా మనుషులు, వెనకాల ఒక ట్రాక్టరు, అంతా కూడా నినాదాలతో పాట పాడుకుంటూ వెళ్తున్నాం. In a wonderful way, the servant of God has received us. When we were going to the assembly, there were 2 motorcycles were there before like pilots, and then our car was there. Then behind us, a big lorry full of believers shouting the verses and singing songs, and behind that, a slow coming tractor is there, and also other motorcycles were there. మందిరాన్ని చేరిన తర్వాత అక్కడ ఎంట్రన్స్ లోపలికి ప్రవేశిస్తుంటే ఇటువైపు అటువైపు అంటే సండే స్కూల్ పిల్లలు నిలబెట్టి పాడండి పాట అన్నాడు. Now, when we were entering into the assembly, and the servant of God made the Sunday school children to stand in 2 lines at the entrance, and the moment when we got down out of the car, he instructed them to sing songs. అంత ఘనంగా ఆహ్వానించాడు. In a wonderful way, such a glorious way, he invited us. ఇక అంటున్నాడు, నన్ను ఆహ్వానించినట్టు వాళ్ళు నన్ను చేర్చుకో అంటాడు. So here Paul is telling to Philemon, as you are receiving me, as you received me, you receive him also. వాడి కొరకు 2 మోటార్ వెహికల్ ముందు కారు. So Onesimus, the ex-robber is coming. So 2 motorcycles before and 2 motorcycles behind, and Philemon with a garland. సంగతి. So how it will be? ఇది ఆశ్చర్యంగా ఉంది. So in a wonderful way, glorious way. సరే, ఇంకా మనం చూస్తూ వచ్చామంటే, if you see further, నీకేమైనా నష్టం కలిగించి ఉంటే, if we had wronged thee anything, 18, 19 18 and 19 చదువుకుంటామా? all of us, అతడు నీకు if we had wronged thee or owed thee aught, put that on mine account. I Paul have written it with my own hand, I will repay it. Albeit I do not say to thee how thou owest unto me, even thine own self besides. అతడు నష్టం కలిగించాడు, నీకు నా లెక్కలో చేర్చు. And if he has wronged thee anything, put it in my account. నాకు సందర్భం జ్ఞాపకం వచ్చింది. I remembered one instance. దాదాపు 40-45 సంవత్సరాల క్రితం మాట. Almost 40-45 years ago. బస్సులో ఎక్కారు ఒక పెద్ద సిస్టర్ను, తరబీదులో ఉండే చిన్న సిస్టరు. In a bus, one senior sister was there, and one junior sister under training. Say they both boarded the bus. వెళ్ళిపోతున్నారు. They are going to a cottage meeting. 3 సీట్లలో కూర్చున్నారు వాళ్ళిద్దరు. And the 3-seater is there. In those 3 seats, these both were sitting. కనుక ఇంకోరు కూడా కూర్చున్నారు, కానీ వాళ్ళకు టైం వచ్చింది, ఆ అమ్మాయి దిగేసింది. And another, the 3rd person was also there.
The third person was also was seated, but ఆమె రావాల్సిన స్టేజ్ వచ్చిన ఆమె దిగేసింది. and she got down when her stage came. చాలా ఎవరో సంచి అక్కడి ఒక్క నుంచి నిమిషం. సీటు ఆపుకున్నారు. ఎవరో కారు పక్కన అపార్ట్మెంట్ ఎదురుగా ఆపారంట, అది కొంచెం జరిపి రండి. AP26R8213 మనోళ్ళదైతే జరిపి రండి. వాళ్ళు అభ్యంతర పడుతున్నారు, అపార్ట్మెంట్ ముందు పెట్టారని, అందుకే కొంచెం జరిపి దూరంగా పెట్టిరండి. ప్రైజ్ ది లార్డ్. ఆమె లేచిపోగానే ఆ సీట్ ఆపుకోవడానికి బయట నుంచి ఒకళ్ళు సంచేశారు. And the moment when that girl vacated the seat and got down in that stage, and some other person through the window, they have put a bag for that particular seat to reserve it. సరే, చాలా కిటకిటలు ఆడుతుంది బస్ అంతా. And the bus is so congested, so many are there passengers. అది భార్యాభర్తలు ఇద్దరిది వేసాడు అక్కడ. ఇంకా మా ఆయన పోయింటాడు అని ఆమె అనుకుంటుంది, కానీ మా ఆమె పోయింటుంది అని ఆయన అనుకుంటున్నాడు. ఇద్దరు అడిగి చేరలేకపోయాడు. So the bag belongs to one pair, and they could not reach that seat, and the wife is thinking that my husband must have gone, a very active man, and the husband is thinking that my wife must have gone. ఈలోగా ఈ చైనీ అమ్మాయి నెమ్మదిగా జిప్పు చేసింది. Slowly, the sister who is under training, that junior sister, she just opened that jeep. దాంట్లో డబ్బు ఉంది, And money was there. నెమ్మదిగా కట్టలు తీసేసింది. And this is the training. so that slowly she have taken those currency bundles. తీసుకుంది, అయిపోయింది. ఇలా టైం వచ్చింది, వీళ్ళు దిగుతున్నారు. And time came, they were getting down. అప్పుడు ఆంటీ ఎవరు సంచి మర్చిపోయినారంటే కానీ మనకిందుకు రాదే అనేది. And she junior was telling to the senior auntie, somebody has forgotten the bag, means why should we bother about that bag, let us go. అయ్యో పాపం ఎవరిదో అంటే తీసుకోపోదాం, అడిగి ఇచ్చేస్తాం. And then she was telling, okay, it may belong to somebody, we will take and we will hand over in that bus stand. సరే తీసుకుని వాళ్ళు వెళ్ళినటువంటి స్థలానికి వెళ్ళి అక్కడ మాకు ఇట్లా బస్సులో దొరికింది ఇది అని చెప్పి అక్కడ ఏ ఇంట్లో మీటింగ్ పెట్టాలను వాళ్ళకి ఇచ్చారు. And they have taken the bag and we got it in the bus and we found it, and they have handed over the bag to the owners of that place who arranged the meeting. కనుక వాళ్ళు ఇది వీళ్ళు మా ఏరియాలో ఉన్నారు, వీళ్ళకి ఇచ్చేస్తాంలే అన్నారు. And then the owners of the house where the meeting is arranged, they were told, by seeing the address, okay, it is very nearby to us, we will hand it over. సరే, తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది, ఫ్రాకులు, బిర్యానీలు, పలావులు, వాళ్ళ వీళ్ళకు గిఫ్ట్లు అని అంత జల్సా చేస్తూ ఉంది. And now this trainee sister, what she is doing, she purchased new dresses and latest Chennai silks and all these things. And biryani, palav and all these things, and she is giving gifts to other people also. అందరూ అడుగుతారు ఎక్కడంటే మా అమ్మోళ్ళు పంపించారులే. And then everybody was asking, how you got so much money, means my parents have sent. అని చెప్పి అంత జల్సా చేస్తాం. So like that, like very lavishly she was spending the money. చివరికి ఆ యొక్క సంచి ఆ సరోళ్ళకు చేరింది. And finally the bag reached the real owners. వాళ్ళు అన్నారు దీంట్లో డబ్బు ఉండాలి, మా ఇద్దరి జీతాలు అన్నారు. And then they said that we have kept money in that bag, both of our salaries, we put that amount in that bag. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇట్లే ఇచ్చారు అన్నారు. And then these owners said, and the people who have given to us, they have given like that, as it is we have handed over. తర్వాత హెబ్రోన్కి వచ్చారు వాళ్ళు. Then they came to Hebron. హెబ్రోన్కి వచ్చే కొద్ది ఆవిడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. Now they were speaking. భక్సింగ్ గారి పిలిపించారు. And Bhatsing called those people. అప్పటికే వాసన తెలిసిపోయినందుకు ఈ అమ్మాయి దొంగతనం చేసినట్టు. And everybody smelt it that this little girl, young girl, she have robbed that money. అంత అయిపోయిన తర్వాత భక్సింగ్ గారు అన్నాడు, నిజంగా నువ్వు తీసావు చెప్పు అన్నాడు. And then finally Brother Bhatsing asked that girl, truly have you robbed that money? No uncle, నేను తీసుకోలేదు అంకుల్. So she was telling, no, I never touched that. అప్పుడు అన్నాడు భక్సింగ్ గారు, ఏమన్నా అంటే చూడు, నువ్వు సేవకు వచ్చావు, దొంగతనం చేశానికి రాలే. And then Brother Bhatsing said, you have come for the ministry, not to rob the things. అంతేకాదు, అబద్ధాలు చెప్పేదే అది సేవ కాదు. And if you tell a lie, that is not the ministry. లేదంకుల్ నీకు చెప్తున్నా అంకుల్, లేదంకుల్ అని. And she was telling, no, I have never touched that bag, I have not taken that money. తర్వాత భక్సింగ్ గారు అన్నాడు, చూడు,
నువ్వు నిజం చెప్పావంటే ఆ డబ్బు నేను ఇచ్చేస్తా అన్నాడు. And then Brother Singh said, if you tell the truth, that is sufficient. I will repay, I will pay the total amount. అప్పుడు ఒప్పుకున్నది. Then she confessed. అంకుల్ నన్ను క్షమించండి, నేనే తీసుకున్నాను అంకుల్ అన్నది. Then she started weeping and yes, I have taken, I have robbed that money. ఎంతండి అమౌంట్ అన్నాడు. And Brother Singh asked, how much was the amount? అయ్యా మాకు అంత డబ్బు వద్దు, ఈ న్యాయం కొత్తగా ఉంది, మేము ఎక్కడ చూడలేదు కనుక సగమే కూడా చాలు. And then those people said, oh, this justice we are seeing for the first time, a person repaying, so you need not give the whole amount, you give 50% of that. కనుక ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. Later that girl left. తర్వాత నాకు స్థలం దొరికింది. Then when we went to in another place and we found her there. నేను brother, నాకు దొరికింది. ఏమ్మా ఎందుకు వచ్చేసావు ఇక్కడికి అన్నాను. Then I asked her, sister, why you have come to this place? నన్ను డేజ్ అంటే ఎక్కువ ప్రేమిస్తుంటే అందరూ అసూయ పడతా అంటూ వచ్చేసాను. she told once again another wrong false testimony. She told in Hebron, Dejanti was there. Dejanti was loving me more than anybody, so everybody became jealousy, and that's why they became so jealous. So that's why I came away. తట్టుకోలేక వెళ్ళిపోయాను. So I am not able to bear that jealousy of other people. కనుక ఏంటంటే కన్నా పౌలు అంటున్నాడు, నీకేమైనా ఇతడు రుణం ఉన్నాడా చెప్పు, నా లెక్కలో చేర్చు, నేను ఇస్తా అంటున్నాడు. And Paul is telling, if he has wronged thee anything, put it in my account, I will repay it. కానీ గమనించామంటే దైవజనులు ఎలా చేస్తున్నారో చూసామంటే మన జీవితంలో ఎలా ఉండాలో ఆలోచించుకోవాలి. See, when the people of God, men of God, how they are behaving, if you see their character, and we have to examine how we have to be in our own lives. కనుక తర్వాత ఏమన్నాడు 21 వచ్చినాము, In verse 21, చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తావు నువ్వు. And I know that you are going to do more than what I say. సరే, ఇప్పుడు ఈ మనుషుడిని ఎంతగా తయారు చేశాయంటే నువ్వు మరలా పోయి నీ యొక్క యజమాని దగ్గర నువ్వు క్షమాపణ అడగాలి, సరి చేసుకోవాలి. Not only that, Paul prepared Onesimus in such a way, when you go to your master, you have to go to him and ask for forgiveness, and you surrender yourself to him. కనుక దేవుని ఏట మనుషులు ఏట నీ మనస్సాక్షి సరి చేసుకోవాలా. And your conscience must be clear before God and before men. అపోస్తలుడైన పౌలు కూడా అభ్యాసం చేసుకుంటున్నాడు. దేవునిట మనుషులేట నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండనట్లు అభ్యాసం చేసుకుంటున్నా అంటున్నాడు. 24 అధ్యాయం అపోస్తలుల కార్యం 16 వచనం. In Acts of Apostles chapter 24 and in verse 16, Apostle Paul is also telling, and herein do I exercise myself, to have always a conscience void of offense toward God and toward men. ఇవన్నీ కూడా తన అనుభవం నుండి పంచుకుంటున్నాడు. See, Paul is sharing out of his own experience. అంతేకాకుండా దైవజనులు వాళ్ళు పంచుకుంటున్నారు. Not only that, the other believers who are there at Rome, they are sharing with Onesimus. ఆ సహవాసంలో అద్భుతకరంగా మారిపోయాడు. And in such a fellowship, in a wonderful way, Onesimus is totally transformed. నేను కూడా కొత్తగా ప్రభువుని నమ్మినప్పుడు, when Brother Timothy, when he came to the Lord during his early days, ఇంకా హెబ్రోన్కి వచ్చినప్పుడు, when I came to Hebron, ఆ సహవాసంలో ఎంత బలపడ్డానో చెప్పనలుగా, and how much I was strengthened in the fellowship of the brethren, I cannot explain. మా ఊరికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభువుని నమ్మారు, సేవకు వచ్చారు. వాళ్ళు చూస్తుంటే వాళ్ళందరూ సాక్ష్యాలు వింటుంటే ఆశ్చర్యపోయాను. And some of the dear ones from my native place and nearby villages, they came for the full-time service, and when they are sharing their testimonies, really I was spellbound. నేను స్ట్రెంగ్తెన్ అయ్యాను. I was strengthened. బలపరచబడ్డాను. I was so much strengthened. ఎంతగా బలపరచబడ్డానంటే కనుక ఇంకా నాకు ఏం అక్కర్లే, ఇది చాలు. How much I was strengthened means I don't want anything. I serve the Lord here. That was my decision. కనుక ఆ రీతిలో తీర్మానం చేసుకున్నాను. Like that I have taken a decision. మన యొక్క సహవాసంలోకి ఎవరన్నా వస్తే మన ఎట్లుంటుంది మన సంగతి? If anybody comes into our contact, how it will be? What will be the result? ఎక్కడ కొన్నావు అక్క ఇది? So here you have purchased. ఇది మన సహవాసం ఇది. See, our fellowship will be about all the unwanted things. ఇప్పుడు మనం దగ్గరికి సహవాసం లేకపోయినా ఫోన్లో ఈవేళ ఏం కూర చేసేవి? Though we are not very close enough, through phone we will be asking our fellowship, ఏం కూర చేశావు, ఎల్లుల్లిపాయ ఎక్కడ కొన్నావు? కరోనా చూడడం ఈరోజు సచ్చాడా? Anybody has died because of corona? All India Radio. కనుక
మన సహవాసం అయితే ఎవరిని ఒకరిని బలపరిచేట్లుగా ఉందా, ప్రోత్సాహపరిచేట్లుగా ఉందా, విశ్వాసం పెంచేట్లుగా ఉందా, ఆత్మీయంగా బలపరిచేట్లుగా ఉందా, ప్రభుని ప్రేమించేట్టుగా ఉందా? See, how is our fellowship? If anybody comes to our contact, our fellowship, is it helping them to grow spiritually? Is it helping them to love more the Lord Jesus Christ? Is it helping them to be the men and women of God? How is our fellowship? కల్వరి ప్రేమలో పట్టుబడిపోయాడు ఒనేసిము. And Onesimus was caught because of the Calvary's love. ప్రభా, ఇంతటి ప్రేమతో ప్రేమించావు నువ్వు. Oh Lord, with such a great love have you loved me. అపోస్తున్న పౌలు మాట్లాడుతూ తెలిసిన మనతో కనుక మనకు తెలుసు కాబట్టి లేఖనాలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని అన్నాడు. See what Apostle Paul is telling. We know the scriptures, that's why directly I am telling, follow me as I follow Lord Jesus. కనుక యేసు ప్రభువుని చూపించాడు. And Apostle Paul showed Lord Jesus Christ through his life. తద్వారా ప్రభు ఎంతగా తను క్షమించాడు గుర్తుంచుకున్నాడు. And how much God has forgiven me. So those things he remembered. ఈ దొంగని ఎలా చేర్చుకున్నారు వీళ్ళు? See how they have received this robber. కనుక అనుకుంటున్నాడు, నేను దొంగని ఏం పనికిమాలిన వాడిని నన్ను ఎంతగా చేర్చుకొని ప్రేమిస్తున్నారు. Probably Onesimus may be thinking within himself, I am a thief and I am a useless person. With what love they have received me. కనుక ఆ ప్రేమలో పట్టుబడిపోయాడు. And because of that love he was caught up in that love. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా విమోచించబడ్డాడు. And not only that, he was redeemed by the blood of Lord Jesus. క్షమించబడ్డాడు. And he was forgiven. సంతోషము, నెమ్మది, ఆనందము, విజయము ఎంతగా ఉందంటే నాకు ఇంకేం అక్కర్లేదు అన్నట్టుగా ఉన్నాడు. And with what joy and happiness and peace that has filled him, and he is telling now, I don't want anything more than this. కనుక నేను సాహసంలో ఎంత బలపరచబడ్డానంటే బాప్తిజం తీసుకున్నాను. See, I was so strengthened in the fellowship, I have taken baptism also. బాప్తిజంలో 48 మంది తీసుకున్నారు యూత్ క్యాంపులో. In that youth camp of 1964, and 48 people they have taken witness in the waters of baptism. మొట్టమొదటి పేరు నాదే. And the first name was Brother Timothy's name. రెండవ పేరున ఉంటే బాగుండి ఎట్లా మూస్తారో అది తెలిసి చూసాను. So I was thinking, if at all my name would be the second name, at least the first one, how they are dipping, at least I can see. No, that chance was not there. అయితే ఒకటి మాత్రం వాళ్ళు చెప్పారు, భక్సింగ్ గారి ప్రశ్నలు ఇస్తారు, సంతోషంగా జవాబు చెప్పాలన్నారు. And one thing they have told me in advance, Brother Bhaksing will ask you some questions, joyfully you have to give the answers. అప్పుడు 48 మంది బాప్తిజం తీసుకుంటే అందరిని ఒక్కొక్కరు నిలబెట్టి 48 సార్లు అడిగాడు. And that day 48 people have witnessed in the waters of baptism. Each one he asked question after question, all the 48 people individually. ఫస్ట్ టైం అది నేను చూడడం. First time I have seen like that. ఒక 10 మంది బాప్తిజం తీసుకుంటా ఉంటే అందరిని ఒకసారి నిలబెట్టి ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పుడు Now as you know, if 10 people are taking baptism, all the 10 people will be asked questions at a time. ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి ఎంత సంతోషం ఉందంటే గంతులు వేసుకుంటూ చెప్పాను. So when he was asking the question, what a joy filled my heart, jumping with joy I answered. నేను సంతోషంగా జవాబిస్తుంటే భక్సింగ్ గారు చూసి కాసేపు ప్రశ్న వేసేది మానేసి ఆయన నవరు మొదలుపెట్టాడు. See, when I was giving the answer so joyfully, Brother Bhaksing has seen, because he was asking the questions, and by seeing my joy, he became joyful and he stopped asking questions for 1 or 2 minutes. He started smiling. కనుక ఏంటంటే ఆ సహవాసం మాట్లాడేది. Why I am telling is the fellowship was like that. కనుక మన సహవాసం ఎలా ఉంది? But how is our fellowship? ఒకసారి మనం పరీక్షించుకుంటే మంచిది కదా. It is better to examine our own condition. అంతేకాదు, Not only that, ఎంతగా తయారు చేశాడంటే నువ్వు మరలా వెళ్ళాలి, and అక్కడ సరి చేసుకోవాలి. how much Paul prepared Onesimus, you have to go there again to the same place and set all the things right. కొన్ని దినాల పాటు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆరాధన ఆదివారం వాడు ఎట్లా చేస్తాడు చూసింటాడు. Because Onesimus was there for few weeks with them, and he must have observed how they are worshipping. కనుక బల్ల దగ్గర ఎట్లా చేస్తున్నారు, and how they are gathering around the table, ఏ రీతిగా వాళ్ళు ఆరాధిస్తున్నారు, how they are worshipping the Lord, కన్నీళ్లతో ఎలా ఆరాధిస్తున్నారు, and how they are worshipping with tears, ఎలా సరి చేసుకుంటున్నారు, how they are setting right their ways, చిన్న చిన్న విషయాలు కూడా ఎలా సరి చేసుకుంటున్నారు, even in the minor small things also how they are setting right. మన ఆత్మీయ ఆరంభములో అలాగే ఉంటుంది. See, our spiritual beginning will be like that. చెన్నై అంటే మెడ్రాసు, In Chennai, అప్పట్లో మనం చూసామంటే గొప్ప ఉజ్జీవ జ్వాల అక్కడ వచ్చింది. oh, there was a great revival in Chennai in those days. అక్కడ
అక్కడ పెద్దలు ఇద్దరు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ పెద్దలు ఇద్దరు అన్నదమ్ముడు, వాళ్ళు ఇద్దరు రాజమణి, దొరరాజు. And in those days, there are many elderly people, but two elders were there, their own brothers, brother Rajmani and also brother Dorairas in Chennai. వాళ్ళిద్దరికి ఎక్కడో చిన్న విషయంలో బెడిసింది. And these brothers, there was a small friction in some issue between them. అన్న మందిరానికి రాలేదు. And the elder brother has not come to the church. అదే కాంపౌండ్లో ఉండారు. All are in the same compound. రాకపోతే ఇప్పుడు ఇంకా ఈ రొట్టె విరిచేది అది ఎవరింటికైనా తమ్ముడు. And the younger brother has to break the bread. వాక్యం చెప్పాడు. And he shared the word. వాక్యం అంతా అయిపోయిన తర్వాత దేవుడు తనతోనే మాట్లాడుతున్నాడు. And after that message is given, he felt that God is speaking to him only. మీ అన్నతో సరి చేసుకున్నావా? Have you set right the things with your own brother? మీ అన్నతో సరి చేసుకోకుండా ఎట్లా రొట్టె విరుస్తావు? And without setting the things right with your own brother, how you are going to break the bread? దేవుడు సంధిస్తున్నాడు. And God was speaking to him. ఒప్పిస్తున్నాడు. And God was convincing him. ప్రభా నేను సరి చేసుకుంటా. Lord, I want to set right my things. అని చెప్పి అందరినీ మోకాళ్ళు పెట్టాడు, మోకాళ్ళ మీద అందరు ఉంచాడు. And all of them were upon their knees after the message. దైవాత్మ మనల్ని సంధిస్తూ ఉంటుండగా అందరం సరి చేసుకుంటామన్నాడు. And he said, when the Spirit of God is convincing us and speaking to us, all of us let us set right our things. అందరూ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఈయన పరిగెత్తా వెళ్ళాడు. And when everybody was on their knees and they were praying, and this brother, younger brother, went running. అందరం ఏడుస్తూ ఉన్నాడు లోపల. And there the elder brother was weeping. నన్ను క్షమించు. Anna, forgive me. ఇద్దరు కౌగిలించుకున్నారు. And both of them hugged each other. ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు. And both of them kissed each other. పరిగెత్తా వచ్చారు ఇద్దరు. Both of them came to the table running. తర్వాత ఇద్దరు రొట్టెలు పాల్గొన్నారు. Then both of them participated in the bread. ఈ విషయంలో మనం కూడా సరి చేసుకోవాలంటే 1 2 3 4 ఇన్ని ఉండాలి. See, if you want to separate these things in our own lives, how many are there? Not 1 2 3, a bundle is there. కనుక ఈ బండిల్ ఎప్పుడు సరి చేసుకోవాలా నేను? See, when I am going to separate all this bundle of relations. నువ్వు చెప్పేది బాగుంది కానీ ఎంతో మంది పోవాలని ఎన్ని సరి చేసుకోవాలని. See, how many people I have to set right? కరోనాతో బాధపడుతున్న ఒక ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఆయన నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. One brother is there. He is suffering from corona. He is in home quarantine. And now and then he used to phone to brother. ఇది క్రిస్టియన్. He is a Christian. అన్నా నాకు ఎన్ని పాపాలు జ్ఞాపకం వచ్చి అన్ని రాశా అన్న. And he told me, brother, so many sins what I have committed, I remembered all those and I have listed them, I wrote. ప్రభు క్షమించాడు. And the Lord has forgiven me. కనుక ఎవరితో సరి చేసుకోవాలన్నా అది కూడా రాస్తున్నాను. And with whom I have to set right things, that also I have written. అదొక బుక్ అయిందంట. And that became a big book. ఇంకా కరోనా అయిపోయిన తర్వాత నేను రావాలని ఉన్నాను. And after this corona is over, I want to come. నేను హెబ్రోన్ కూడా రావాలని ఉన్నాను. I want to come to Hebron. భక్సింగ్ గారిని ఎట్లా వాడుకున్నాడు నేను చూడాలని కోరుతుంటాను. I want to see how God used Brother Vasing. దేవుని సన్నిధిని గుర్తించాలని కోరుతుంటాను. I want to visualize, I want to feel the presence of God. నేను దీన్ని కోలుకోవాలని కోరుతున్నాను. And I want to be healed out of this corona. కనుక ఈ రీతిగా మనల్ని ఏదో రూపేణ సంధించాలని దర్శించాలని మన లోపల ఉన్నటువంటి పాపాలు, అవిధేయతలు, తిరుగుబాట్లు, ద్వేషము, కక్ష, పగ, అసూయ, గిట్టని స్థితులు సరి చేసుకో తర్వాత పాల్గొను. And before participating in the table, see, God is giving an opportunity. Maybe hatred, maybe jealousy, maybe envy, so many other things are there in our lives. And separate those things. చక్కని తీర్మానం చేసుకో. Take a nice decision. ప్రభా 1 కాదు 2 కాదు, ఒక కట్ట ఉన్నాయి నాకు సరి చేసుకునేటివి, దైవం ఒక్కసారి క్షమించేయి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తానే అను. And you tell to the Lord, not one thing, O Lord, not 2 things, with so many people, so many things, a big bundle is there, and you forgive me, and I want to make a new start from today. సరే ఈ మనుషుని పంపించాడు అనుకుంటాం. And now Paul sent Onesimus to Philemon. ఈ లెటర్తో పంపించాడు. Along with this letter. అతనితో పాటు తుకికు అనే ఒక బ్రదర్ని కూడా పంపించాడు. And along with Onesimus, Tychicus was also there. కొలస్సీయులకు రాసిన పత్రిక In the book of Colossians,
కొలొస్సీయులకు రాసిన పత్రిక In the book of Colossians, 4వ అధ్యాయం chapter 4, 7 నుంచి 9 వరకు కలిసి చదువుకుంటాం. 7, 8, 9, all of us. ప్రియ All సహోదరులారా, my states ప్రభువునందు shall నమ్మకమైన Tychicus declare unto you, నా తోడి who is a beloved సేవకుడైన brother and a తుకికు faithful minister నన్ను and fellow గూర్చి servant in the నా Lord, సంగతి మీకు తెలియను. whom I have sent మీరు unto స్థితి you for the same తెలుసుకున్నట్లును, purpose, that మీ he might హృదయమును know your అతడు estate and comfort your ఆదరించినట్లును hearts అతని with Onesimus, a faithful నమ్మకమైన and beloved brother, who is one of you. ఇతడు మీ యొద్ద They shall నుండి make వచ్చిన known వాడే. unto you all things ఇక్కడ which are done సంగతులను here. మీకు తెలియజేయను. అనుమానం రాదా? Won't he get it out? నా యజమాని నన్ను చేర్చుకుంటాడా? Will my master will receive me? నన్ను క్షమిస్తాడా? Will he forgive me? రోమా చట్ట ప్రకారము అలా దొంగతనం చేసి వెళ్ళిపోయినటువంటి దాసుని చంపచ్చంట. According to the Roman law, if anybody, any slave robs like that, he must be killed. వెళ్ళిపోయింటే పారిపోయింటే If he runs away, కనుక వాడికైనా దొరికాయంటే వాడిని చంపచ్చంట. if he is caught, he can be killed. రోమా చట్టం. That is the Roman law. ఇప్పుడు మరణం కింద ఉన్నాడు వీడు. Now Onesimus was under death punishment. ఇప్పుడు నన్ను క్షమిస్తాడా? Is he going to forgive me? నన్ను కనికరిస్తాడా? Is he going to show mercy on me? సరే వెళ్ళాడు. And he went. వెళ్ళి ఇప్పుడు చూశాడు. ఎవరు? ఫిలిమోను చూశాడు. ఒరే వాడు దొంగోడు వస్తున్నాడు రోయ్, జాగ్రత్త ఇంట్లో. And Philemon saw him. Arey, the old thief is coming. Be careful. ఆ పక్కన ఎవరున్నారు? తుకిక. And who is beside him? Is it Tychicus? తుకిక ఎట్లా దొరికాడు వీడు? And how he caught hold of Tychicus? సరే వచ్చిన తర్వాత ఇంట్లో అందరినీ పకడ్బందీ చేశాడు. జాగ్రత్త వాడు దొంగోడు మళ్ళీ వస్తున్నాడు. And see, he has alerted all the people. Once again the old thief is coming. కనుక అందరూ వచ్చిన తర్వాత చేశాడు, రావడంతో ఆయన కాళ్ళ మీద పడ్డాడు. And the moment ఎంత నేను ఊహిస్తున్నాను. I am imagining it must have happened like that. The moment when he came inside, he fell on the feet of Philemon. ఆ యొక్క లెటర్ ఇచ్చాడు. And he has given that letter written by Paul. చదువుతున్నాడు. And Philemon is reading that letter. ఇతడు నేను నా బంధకాల్లో ఉండగా వీడిని కన్నాను, నా కుమారుడు. He is my son who is born in my bonds. అంతేకాదు వీడు నీకు నాకు ఇద్దరికి ప్రయోజనకారి అవుతాడు. Not only that, he is profitable to me and to you also. అంతేకాదు ఆయన నా ప్రాణం వంటి వాడు. Not only that, he is as good as my own self. అతడు బానిస కాదు. He is no more a slave. నీకు నాకు ప్రియ సోదరుడు. He is a beloved brother to you and to me. నన్ను చేర్చుకో. And you have to receive him as you receive me. ఏమైనా నష్టం ఉందా? నేను దాన్ని తీరుస్తా If అంటున్నాడు. he has wronged thee anything, I will repay. చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాడు. And when Philemon is reading that letter, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తావు. and not only that he is writing, I know that you are going to do more than what I say. ఇది చదువుతుంటే ఇంట్లో అందరూ చూస్తున్నారు. And when Philemon is reading this letter, everybody in the house are looking. గట్టిగా చదవలే. He has not read loudly. చదువుతుంటే వీడు ప్రియ సోదరుడా, అపోస్తున్న పౌలు యొక్క ప్రాణం వంటి వాడా. అంతేకాదు ఇంకా ఏమంటాడు, నేను చెప్పిన దానికంటే ఎక్కువగా నువ్వు చేస్తావు అని చెప్పి అంటాడా అని చెప్పి సతమతమైపోతున్నాడు, తబ్బిబ్బైపోతున్నాడు. And when he is reading that letter, he was in utter confusion. And one side he is so fascinated also. You see, this boy, this man, this robber, he is telling that he is my beloved brother. He is profitable unto me and to you also. And I know that you are going to do more than what I say. What Paul is writing? నన్ను చేర్చుకో. అపోస్తలుడు పౌలు ఎక్కడ, వీడెక్కడ? See, where is Apostle Paul and where is Onesimus? Paul is writing, as you receive me, you receive Onesimus also. కలవరంలో ఉన్నాడు. And there was a great confusion in Philemon's heart. ఏం చెప్పాలో మాటలు రావట్లేదు. And Philemon is spellbound, he is not able to speak anything. పౌలు రాశాడు. And who has written it? It is Apostle Paul. ఎన్నోసార్లు పౌలు దగ్గర వినొచ్చు. So many times Philemon must have gone to Paul. భక్సింగ్ గారు చెప్పినట్లు, all are equally precious. As Brother Batsing told, all are equally precious. All are equally important. All are equally important. All are equally necessary. All are equally necessary. అని సమాధి మీద కూడా రాశారు. And it is written on his tomb there. ఇవన్నీ కూడాను అపోస్తలుడు పౌలు దగ్గర ఇవన్నీ విన్నవాడే. ఎవరు? ఫిలెమోను. And Philemon heard all these things from the mouth of Apostle Paul. ఇవన్నీ కన్ఫ్యూజన్ వచ్చేసి ఏం చెప్పాలని అర్థం కాకుండా
చివరికి కంట తడి కూడా వచ్చి ఉంటుంది. వాడిని పట్టి లేపి కౌగిలించుకుంటాడు. And now, by reading all these things, there was utter confusion. And not only that, see why Paul is writing like this. After reading all these things, not able to do anything, not able to speak anything, probably Philemon must have lifted up Onesimus and he must have hugged him. ఒనేసిము యొక్క రోమాలు నిక్కబడుచుకుంటాయి. Now Onesimus, he was totally fascinated. అద్భుతం. It is really a wonder. ఒక పుస్తకం చదువుతున్న దీని సంబంధంగా I was reading a book in relation to this. కనుక బానిస బోధకుడైపోయాడు. Slave became a speaker, a preacher. అక్కడ పత్రికలు పంపించాడు. ఈ పత్రిక మీరు లౌదేకులను సమీక్షించుకోండి, వాళ్ళకి రాసిన పత్రిక వీళ్ళు చదువుకోండి అంటుంటే, కొలసుకు రాసిన పత్రిక ఇవన్నీ వాళ్ళకి అర్థం కాకుండా ఉంటే, అయ్యా ఏమనుకోవద్దు, నేను అక్కడున్నాను కాబట్టి నాకు కొద్ది గొప్ప అర్థమవుతుంది, చెప్పండి చెప్తా అని చెప్పి బానిస ఈ పత్రిక తీసుకొని దాన్ని వివరిస్తున్నాడు. వణుకుతో భయముతో వివరిస్తున్నాడు. Now here, when Paul wrote the letter to Colossians, and Paul told that this letter you read in the church at Laodicea also, and probably they may not be able to understand all these things. Then Onesimus may be telling, I was with Apostle Paul when he was writing all these things. I was also there. If you cannot understand, I was there, I know a little bit, I will explain it. See, this slave became a messenger, a speaker, and he is explaining the things to Colossae and Laodicea. కామెంటరీ నేను చదువుతుంటే దీని విషయంలో ఈ పత్రిక చిన్న పత్రికను ఎందుకు బైబిల్లో పెట్టారు? ఆయన కొలొస్సీకి ఒకసారి కూడా వెళ్ళేది పౌలు. And in another commentary I was reading about this, and why such a small epistle is included in the canon of the scriptures. And regarding Colossae, Paul never went to Colossae. అంతేకాదు ఆ పత్రికను కాపీ చేసి చాలా సంఘాలు పంపించారంట. Not only that letter to Colossians, it is copied, taken some photocopies, something like that, and they have sent it to many other assemblies. కనుక మనము యజమానులుగా దాసులను ఎలా చూసుకోవాలా, దాసులు యజమానులకి ఎలా లోపడాలా అని చెప్పేది క్లియర్గా దీంట్లో ఉంది అని చెప్పి వాళ్ళు రాసి అన్ని అప్పుడు జిరాక్స్ అట్టడిలే కాబట్టి రాసి అందరికి పంపించారంట. Because the matters relating to how the masters have to behave towards the servants, servants have to behave towards the masters, all these things are written in detail in this epistle. So they have taken handwritten copies and they have sent to nearby assemblies. కనుక బానిస పోయి బోధకుడైపోయాడు. Now this slave became a speaker. అయ్యా అక్కడ పోయి లౌదికలో పోయి నువ్వే ఈ పత్రికను చదువు. And now people are telling you take a copy of this to Laodicea, and there also you only explain. హీరోపోలిస్ అక్కడ వెళ్ళి నువ్వు చదువు. And you go to Hierapolis and there also you explain. కనుక మారిపోయాడు. And he is totally changed. ప్రభు యొక్క కల్వరి ప్రేమలో పట్టుబడిపోయాడు. And this man was caught up fully by the love of Calvary. నేను ఇంట్లో ఉన్నానే గాని, ఇంట్లో మీరు వాక్యం చెప్తున్నారు గాని, అక్కడికి వెళ్ళిన తర్వాతనే నా కళ్ళు తెరవబడ్డాయి. And though I am staying in the house of Philemon, though I am hearing the word of God, actually my eyes were opened when I went to Rome, when I was with Paul. నువ్వు నన్ను చేర్చుకోవు అనుకున్నాను, ఇంతగా నన్ను ఆహ్వానించి చేర్చుకున్నావు, ఏమని చెప్పగలను నేను అని చెప్పి కాళ్ళ మీద పడుతున్నాడు. And now Onesimus, I was having a doubt whether you will receive me or not, but with what a love you have received me, once again he is falling on the feet of Philemon. అపోస్తలుడైన పౌలుతో ఉన్నటువంటి సహవాసం ఎంత గొప్పది. See the fellowship with Apostle Paul, how great it was. అని చెప్పి ఆ సహవాసాన్ని మెచ్చుకుంటున్నాడు. And he is honoring that fellowship. అంతేకాకుండా తన ఉన్నారుగా బానిసలు వాళ్ళకు బుద్ధి చెప్తున్నాడు. Not only that, the other slaves are there like him in the same house, and he is telling the right things to them. కనుక వాళ్ళ దగ్గరికి వస్తున్నాం. We are coming to the table. ఇది ఆషమాషిగా రావద్దు. Don't come casually. ప్రభు అందరినీ నేను ప్రేమిస్తా. Lord, I will love everybody. అందరినీ క్షమిస్తా. I will forgive everybody. అందరినీ క్షమాపణ అడుగుతా. And I will ask forgiveness from everybody. ఈ కల్వరి ప్రేమలో పట్టుబడినటువంటి ఆ యొక్క ఒనేసిము అంతగా చేస్తే నేను ఇంకెంతగా చేయాలి? See, Onesimus, who was caught up by the love of Calvary, when he has done so much, how much more I have to do? ఆ ఉత్తరాన్ని తీసుకొస్తే ఎన్ని సంగతులు ఉంటాయి వానికి ఆలోచనలు. Probably when Onesimus was bringing that letter,
how many thoughts were, roaming in his mind. అది చదువుతూ వచ్చినప్పుడు నాకు అనిపించింది, దావీదు తన పాపాన్ని కప్పిపుచ్చుకొనుటకై, బెషబాతు చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకొనుటకై, ఉరియాను చంపించుటకై వాని మరణ శాస్త్రమే వాని చేతులు పెట్టి పంపించాడు. See, when I was meditating this thing, I remembered David, after committing sin with Bathsheba, he wanted to kill Uriah, and Uriah came to Jerusalem, and David got that Uriah's death warrant written and gave to Uriah. Uriah was carrying his own death warrant to Joab. నువ్వు గానా సరి చేసుకోకపోతే నీ డెత్ వారెంట్ నీ అంటం తీసుకుని వెళ్తావు. If you won't rectify your life, if you won't separate the things with God and man, remember, you also will carry your death warrant with your own hands and you will leave. వద్దు, Don't do like that. జీవితంతో ఆడుకోబాకు. Don't play with your life. ప్రభు యొక్క బల్లో పాల్గొన్నప్పుడు యోగ్యమితిగా పాల్గొను. When you participate in the Lord's table, participate in a worthy manner. కనుక ఆయన వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించుదురు. Till he comes, you will proclaim the death of Lord Jesus. జక్కయ్య సరి చేసుకో. Zacchaeus has right his own life. జక్కయ్య ఏం చేశాడు? అయ్యా నేను ఎట్లా సరి చేసుకోవాలి నాకు అర్థం కాలేదు, సగమాస్తి పేదలకు ఇచ్చేస్తాను. And Zacchaeus is telling, Lord, I do not know how to set right my life. 50% of my property I will give to the poor. నాకు ఎవరు అన్యాయం చేసిన జ్ఞాపకం వస్తే వానికి 10 రూపాయలు అన్యాయం చేస్తుంటే 40 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు అన్యాయం చేస్తుంటే 400 ఇస్తాను అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. If I have taken wrongly from any man, if I remember, if I have taken 10 rupees, I will return 40 rupees, 4 times I will return. 100 రూపాయలు 400 ఇస్తాను. For 100 rupees I will return 400 rupees. నేడు ఇంటికి రక్షణ వచ్చినది. And God, Lord Jesus Christ said, today the salvation has come to ప్రభా, నాకు ఏదైతే జ్ఞాపకం వస్తుందో వాటన్నిటిని నేను సరి చేసుకున్నాను ప్రభా. Lord, whatever I remember, I will set the things right. నువ్వు సరి చేసుకున్నావంటే If you set the things right, ఆయన వచ్చు పర్యంతము మరణమును ప్రచురించు అంటాడు. the Lord says to you, till I come, proclaim my death. మన లోపల మరణము, ఇతరుల జీవము. And it may be death working in our lives, but it will be, gifting life to other people. కనుక ప్రభు అంతా రకరకాలుగా మాట్లాడుతూ సంధిస్తూ వస్తూ ఉంటుండగా, when the Lord is talking to us in so many ways, దినాలు గడుస్తూ ఉద్యోగులది సరి చేసుకోవాల్సినవి ఎన్నో పేరిపోయినాయి. days are passing by, and the things in which we have to set the things right, they are bundling. ఒక్కసారి క్షమించు ప్రభు. Lord, this one time, please forgive me. నువ్వు జ్ఞాపకం వచ్చినటువంటి సరి చేసుకుంటాను. Whatever you remind me, I will set them right. ఏవి సరి చేసుకోమంటే వాటిని సరి చేసుకుంటాను. Lord, whatever you want me to set right, I will set them right. పెద్దోళ్ళ దగ్గరైనా చిన్నోళ్ళ దగ్గరైనా ఎక్కడ సరి చేసుకుంటాను. They may be with elderly people or youngers also. నా భార్యతో నేను సరి చేసుకున్నాను ఎన్నోసార్లు. Many times I have set the things right with my own wife. నేను క్షమాపణ అడిగాను. I asked her for forgiveness. నా కొడుకును క్షమాపణ అడిగాను. And I asked forgiveness from my son. నా కూతురును క్షమాపణ అడిగాను. My daughter also. వాడు నాకు చిన్నోళ్ళు కదా. They are younger to me. అయితే తప్పు నాది కాబట్టి సరి చేసుకుంటూ వచ్చాను. Because I have committed the mistake. సిద్ధంగా ఉంటామా? Are we ready? మనకెంతో అవకాశం ఇచ్చి ప్రభు ఈ కరోనా పీరియడ్లో ఇక ఆన్లైన్లో వినిపిస్తున్నాడు. ఆన్లైన్లో ఉంటున్న నీవు కూడాను సరి చేసుకోవడానికి సిద్ధపడ్డావంటే యోగ్యతగా పాల్గొంటావు. అది నీకు ఆశీర్వాదకరమవుతుంది. During the days of Corona, God has given us so many opportunities. Even today, those of you who are hearing over the YouTube also, God is giving an opportunity. Set the things right, then God will be happy and you can be happy. Setting the things right, we will participate in the table. కొన్ని నిమిషాలు మౌనంగా దేవుని వాక్యం విన్నది మనసులో ధ్యానించుకొని సరి చేసుకొని బల్లలో యోగ్యంగా పాలు పొందుదాం. సరి చేసుకోకపోతే మనకే నష్టం. కాబట్టి మనం మేలు పొందాలి, ఆస్వాదించబడాలి, అందరితో సమాధానంగా ఉండాలి, చేసిన పొరపాటు మళ్ళీ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా అభ్యంతరపరిస్తే వాళ్ళని కూడా క్షమాపణ అడగాలి.
చిన్నవాళ్ళైనా సరే నేను అనుకుంటాను, ఒకవేళ ఒనేసిము క్షమాపణ అడిగినప్పుడు ఫిలేమోను కూడా కొన్ని విషయాలు క్షమాపణ అడిగి ఉంటాడు. ఇద్దరు సంతోషంగా సమాధానంగా సహోదరుల వలె జీవించారు. ఎంత ధన్యత, ఎంత సంతోషం. కొన్ని నిమిషాలు మౌనంగా ఉందాం.